నేను మీకు కోరుతా ఉన్నాను. మరి దీంతోపాటు నిన్న మొన్న నేను ప్రెస్లో చూసిన మా మహేష్ కుమార్ గౌడ్ గారు మా నిజామాబాద్ కాబట్టి ప్రేమతో అన్న అని పిలుస్తున్నా. కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కూడా అన్న అని పిలిచే వ్యక్తులలో ఆయన ఒక్కరు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు చిట్ చాట్లో చెప్పిరని విన్నా. నేను స్వయంగా ఆయన బయట అయితే చూడలేదు. అదేందో నేను కాంగ్రెస్లోకి వస్తా అంటే ఆయన వద్దన్నాడట. నేను మహేష్ అన్నని చెప్తున్నా, అన్న కాంగ్రెస్లో ఏం లేదు, అది లూజింగ్ పార్టీ, ఓడిపోయే పార్టీ. నెక్స్ట్ టైం కాంగ్రెస్ రాదు తెలంగాణలో. నెక్స్ట్ టైం తెలంగాణలో మా జాగృతి పార్టీ గెలుస్తుంది. మిమ్మల్నే మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను జాగృతిలోకి ఇన్వైట్ చేస్తున్నా. మీకున్న ఎక్స్పీరియన్స్తోని మీకు మంచి పోస్ట్ ఇస్తామన్నా, నేషనల్ కన్వీనర్ ఇస్తాం, మీకు మంచి పోస్ట్ ఇస్తాం, మీరే రండి. మేము చాలా సీరియస్ పొలిటికల్ పార్టీగా చాలా పెద్ద ఎత్తున ప్రజల వద్దకు వెళ్తాం. భగవంతుడి దయతోని, ప్రజల దయతోని తిరుగులేని రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఆవిర్భవిస్తాం. కాబట్టి మీరు నన్ను బదనాం చేసే ప్రయత్నం చేయొద్దు. నేను వస్తాను కాంగ్రెస్ పార్టీలోకి మీకు చెప్పడం, మీరు వద్దనడం, ఇవన్నీ మీకు కలవడ్డది కావచ్చు అన్న. ఏమనుకోతే ఎవరికైనా చూపించుకోరు, జర బొట్టు గిట్టు పెట్టించుకోరు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి ప్రయత్నాలతోని నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దు. మేము మంచిగా మా పార్టీ తయారు చేసుకుంటున్నాం, విధి విధాలు తయారు చేసుకుంటున్నాం, కమిటీలు వేసుకున్నాం, మంచిగా జోరుదారు తయారీలు ఉన్నాం మేము. అంతేగాని ఎవరి కోసం వెయిట్ చేస్తలేం. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందడుగేస్తాం, సమయం సందర్భాన్ని బట్టి ముందుకెళ్తాం. ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం నేను తెలియజేస్తూ, ఇక్కడున్న పత్రికా మిత్రులకు, సింగరేణి కార్మికులకు ముఖ్యంగా మేము మీకు భరోసా ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎవరు కొట్లాడకున్నా హెచ్ఎంఎస్ తెలంగాణ జాగృతి సింగరేణి కార్మికుల పక్షాన నిలబడుతుంది. మెడికల్ బోర్డు కోసం కొట్లాడుతుంది, అలియాస్ నేమ్స్ కోసం కొట్లాడుతుంది, ప్రతి ఒక్క అంశం కోసం కొట్లాడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.